ప్రేమతోనూ కూడిన సముచిత ఆధారముగా స్వీకరించిన వాడై వ్రజమున ప్రవేశించెను. భాష్యం. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఈ సంఘటనను ఇట్లు వివరించిరి. శ్రీకృష్ణుడు లేనందున బృందావన గోపికలందరూ అతి కిన్నులయ్యుండిరి. వనమునందు శ్రీకృష్ణుడు చరించుటకు లేదా పచ్చిక బయళ్లయందు అతడు గోవులను మేపుటనే వారు రోజంతయు తలపోయిచుండిరి. శ్రీకృష్ణుడు తిరిగి వచ్చుటను కాంచినంతటా వారి చింతలన్నీయును ఒక్కమారుగా తొలగిపోయినవి. కమల మకరందము కొరకై మోగెడి భ్రమరముల వలె వారు అతని ముఖ పద్మములను వీక్షింపజొచ్చిరి. అతడు వ్రజమున ప్రవేశించినంతనే గోప వనితలు మందహాసము చేసిరి. శ్రీకృష్ణుడు వేణువు నూదుచు ఆ వ్రజగోప బ్రాహ్మల సుందరహాస వదనమును కాంచి ఆనందించెను. దేవదేవుడగు శ్రీకృష్ణుడు శృంగార రసమునకు పరమనాయకుడు. ఆ విధముగా అతడు వ్రజభామలతో నేర్పుగా ప్రేమ భావన వినిమయము కావించెను. యువతి ప్రేమలో పడినప్పుడు సిగ్గుతోనూ ఆనందముతోనూ వినయముతోనూ తన ప్రేమికును వీక్షించును. ప్రేమికుడు ఆమె వీక్షణమనిడి ప్రేమ కానుకను స్వీకరించి ఆమెను సంతృప్తపరిచినప్పుడు ఆ యువతి హృదయము ఆనందముతో నిండిపోవును. అచ్చము ఇటువంటి శృంగార భావన వినిమయమే సుందరుడగు శ్రీకృష్ణునికి ప్రేమమూర్తులకు బృందావన గోప భామలకు నడుమ జరుగుచుండెను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయాం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పీత్వా ముకుంద ముఖ సారగమక్షి భృంగై స్థాపం జహుర్విరహజం వ్రజయోషితో అగ్ని. తత్సత్కృతిం సమధిగమ్య విశేషగోష్టం సవ్రీడహాస వినయం యదపాజ్ఞమోక్షం. వ్రజవనితలు తమ భ్రమరముల వంటి నేత్రములతో ముకుందుని సుందర వదన మకరందమును పానము చేసిన వారై పగటి సమయమున తమకు కలిగిన విరహతాపమును విడిచిరి. సిగ్గుతోనూ హాసముతోనూ వినయముతోనూ కూడిన ఆ యువతుల ఓర చూపులను శ్రీకృష్ణుడు సముచిత ఆదరముగా స్వీకరించిన వాడై వ్రజమున ప్రవేశించెను. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన చెప్తారు, స్వీట్ క్యాండీ అది మొదట్లో కొరికినా, మధ్యలో కొరికినా, చివర కొరికినా తీగనే ఉంటుంది. సో భాగవతం కూడా ఎక్కడ దాన్ని మనం స్పృశించినా కానీ అది ఒక అద్భుతం అన్నమాట. ఎందువల్ల? అది భగవంతుని యొక్క లీలలు. భగవద్గీత అన్నటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి సందేశం, సాంగ్ ఆఫ్ గాడ్. కానీ భాగవతం అన్నటువంటిది అసలు నారదముని వ్యాసుల వారి దగ్గరికి వస్తారు. వ్యాసుల వారు కలత చెంది ఉన్నారు. ఎందుకు కలత చెంది ఉన్నారు? ఏదో అసంతృప్తి, ఏదో పూర్ణత్వం లేదు. ఆయన కలియుగంలో మంద సుమందమతయోర్ మందభాగ్యో ప్రవచనం అంతా వింటాం మనం.
గురువుగారు భలే చెప్పారండి అంటారు. ఏం చెప్పారో మర్చిపోయాను కానీ భలే చెప్పారంటారు. సో మర్చిపోతాం మనం. ఈ ఒక గంట ముందు జరిగింది కూడా గుర్తుండదు. మరి అటువంటప్పుడు కలియుగంలో ఎట్లా ఈ ఆధ్యాత్మిక భగవత్ తత్వం అన్నటువంటిది ఎట్లా భవిష్యత్ తరాల వారికి వెళ్ళాలా అంటే దాన్ని గ్రంథస్థం చేయాలా, గ్రంథస్థం చేయాలి. మరి అన్నీ రాశారు ఆయన. వేదాలు రాశారు, ఉపనిషత్తులు రాశారు, పురాణాలు రాశారు, అన్నీ రాశారు. ఏదో అసంతృప్తి. అప్పుడు మనందరి యొక్క అసంతృప్తికి కూడా కారణం అదే. ఏంటి అంటే మనందరం ఏదేదో అనుకుంటాం. మన అసంతృప్తులకు కారణం ఒకడు అనుకుంటాడు డబ్బు లేదు అందువల్ల నేను అసంతృప్తిగా ఉన్నాను, ఇంకోడు అనుకుంటాడు పదవి లేదు నేను అందువల్ల అసంతృప్తిగా ఉన్నాను, ఇంకొకడు అందం లేదు అందువల్ల నేను అసంతృప్తిగా ఉన్నాను. మరి ఇవన్నీ ఉన్నవారు కూడా ఉన్నారు కదా, వాళ్ళు మరి సంతృప్తిగా ఉన్నారేమో కొంచెం పరిశీలించి చూడండి. వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఎట్లాగా భగవత్ లీలలను వివరించని దాని వలన వ్యాసుల వారు అసంతృప్తి చెందారో, ఈ గోపికలందరూ కూడా పగటిపూట భగవంతుని యొక్క సాంగత్యం వారికి లభించట్లేదు పగటిపూట. అందువల్ల ఆ యొక్క విరహంలో వాళ్ళు ఉన్నారు, విరహతాపము అంటున్నారు, విరహంలో ఉన్నారు. సో ఈ సృష్టిలో ఏ జీవి అయినా కానీ అసంతృప్తికి కారణం ఏంటి అంటే ఆ పరమాత్మ సాంగత్యం లేని దాని వల్ల అసంతృప్తిగా ఉన్నాడు. వేరే కారణాలు ఏం లేవు. ఆ స్వామితో సంబంధం విడిపోయిన దాని వలన. సంబంధం అంటే ఏంటి? ఆయన పట్టుకొని కూర్చోవడమా కాదు, మనసులో ఆయన మననలో ఉండడం, దాన్ని సంబంధం అంటారు. యోగం అంటే కూడిక. మరి ఆలోచనతో ఏమి ఆలోచన ఉండాలా? ఆ భగవత్ సంబంధమైన ఆలోచనతో ఆయనతో సంబంధం ఏర్పరచుకోవడం. సో ఆ సంబంధం విడిపోయిన దాని వలన అసంతృప్తి, ఈ గోపికలు కూడా విరహ తాపంలో ఉన్నారు. అప్పుడు నారదముని వచ్చి వ్యాసుల వారితో అన్నారు, ఏమయ్యా కలత చెంది ఉన్నావన్నారు. ఏమో అర్థం కావట్లేదు స్వామి నాకన్నా, ఏమో అర్థం కావట్లేదు. సో మన కలతకు కూడా కారణం ఏంటో మనకు తెలియదు, గురువు చెప్పాలా. అరే నాయనా నీ కలతకు కారణం ఏంటి అంటే ఆ కృష్ణుని యొక్క ఆలోచనలో లేవు, ప్రాపంచిక ఆలోచనలలో ఉన్నావు, అవన్నీ నిన్ను కలత పెడతాయి. భగవంతుడు అందుకే కదా గీతలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు ఆయన? అనన్యశ్చింతయంతో మాం యేజనాం పర్యుపాసతే దేశాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అరే నాయన అన్ని చింతలు విడిచిపెట్టు. ఆ చింతల వల్ల బీపీలు షుగర్లు వస్తాయి, ఇంక వేరేది సాధించేదేం లేదు దానివల్ల. అనన్యశ్చింతయంతో మాం, అన్ని చింతలు విడిచిపెట్టు, నా చింతనలో ఉండు, నీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను, సో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అసంతృప్తులన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే ఒక్కటే, ఆ భగవంతునికి దూరంగా ఉన్నాం మనం. అంతకు మించి వేరే కారణం ఏం లేదు. కుంతీదేవి అదే అంటుంది కదా, అయ్యా కష్టములు ఇచ్చి మాతో ఉన్నావు, ఈ ఐశ్వర్యం ఇచ్చి నువ్వు ద్వారకకు వెళ్ళిపోతూ ఉన్నావు, ఈ ఐశ్వర్యం మాకు వలదు, తిరిగి కష్టం ఇచ్చి మాతో ఉండిపోవయ్యా అంటుంది. కష్టం ఇచ్చి మాతో ఉండిపో. చాలా మంది ఏమనుకుంటారంటే జీవితంలో సుఖం అనేది ఉంటే బాగుంటది అనుకుంటాడు. మరి సుగ్రీవుడు ఏం చేశాడు? వాలి సంహారం అయిపోయింది, చతుర్మాస్య వ్రతం తర్వాత నేను వస్తాను సీతమ్మను వెతకడానికి అన్నాడు. కానీ భార్యతోటి ఇంద్రియ భోగాలలో నిమగ్నం అయిపోయి భగవంతుడికి ఇచ్చిన మాటను మర్చిపోయాడు. మనం కూడా అదే పరిస్థితి. ఎప్పుడైతే ఇంద్రియ భోగం అన్నటువంటిది ఎక్కువగా ఉంటుందో స్వామిని మనం మర్చిపోతాం. కుంతీదేవి అందుకే అంటూ ఉంది, కష్టాలు ఈ స్వామి, కష్టాలు ఇవ్వు, కష్టాలున్నప్పుడు మాతో ఉన్నావు. పిల్లవాడు కూడా, నేను ఎన్నోసార్లు చెప్పాను, తల్లిదండ్రులతో వీధిలో పోతూ ఉంటే వాడు తల్లిదండ్రులను వదిలేసి వీధిలో అటు ఇటు పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు, అటు ఇటు పరిగిస్తాడు. వాళ్ళు ఒరే వాహనాలు తిరుగుతున్నాయి,
యాక్సిడెంట్ అయిపోద్దురా చేయి పట్టుకో అంటే వినడు, చేయి దిలిచుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు కుక్క వాడు వెంట పడుతుంది బౌ అని, అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి తల్లిదండ్రులను పట్టుకుంటాడు. ఆ కుక్క అనేదే కష్టం. అది కష్టం అనే కుక్క మనల్ని తరిమినప్పుడే ఆ తండ్రి దగ్గరికి వచ్చి ఆయన ఆశ్రయంలో మనం ఉంటాం. లేకపోతే విచ్చలవిడిగా ఎట్లో ధర్మ విరుద్ధంగా వెళ్ళిపోతూ ఉంటాం, ధర్మానికి విరుద్ధంగా వెళ్ళిపోతూ ఉంటాం. సో అందువల్ల భక్తుడే దీన్ని గుర్తించగలడు, భక్తుడే గుర్తించగలడు. ఇది గుర్తించకపోతే భక్తుడు గుర్తిస్తాడు. కాబట్టి ఆయన నా జీవితంలో వచ్చినటువంటి కష్టం భగవంతుని యొక్క ఎనలేని కృప. భాగవతంలో ఏం చెప్తారు? ఎవరి మీదైనా నాకు ప్రత్యేకమైన కరుణ ఉంటే వాడికి ఆకర్షణలు ఉన్నవన్నీ నేను తీసేస్తానంటాడు. అన్నీ తీసేస్తాను, ప్రత్యేకమైన కరుణ ఉంటే. అన్నీ తీసేశాను అనుకోండి, అప్పుడు ఏముంటాయి? ఒకసారి అర్జునుడు కృష్ణుడు అట్లాగా విహారానికి వెళ్తారు. ఒక ఇంటికి వెళ్తారు. ఒక వృద్ధురాలు ఉంటుంది. ఆ వృద్ధురాలు కృష్ణార్జునులను ఎంతో చక్కగా సేవించుకుంటుంది. అర్జునుడు అంటాడు, స్వామి ఈ వయసులో ఎంతో ప్రేమగా మనల్ని సేవించుకుంది, అష్టైశ్వర్యాలు అనుగ్రహించండి ఆమెకి అంటాడు. కృష్ణుడు ఏమంటాడంటే, ఆమెకు ఒక గోవుంది, అది మరణించుగాక అని ఆశీర్వచనం చేస్తాడు. అర్జునుడికి అర్థం కాదు. ఏమయ్యా, అంత చక్కగా మనల్ని సేవించుకుంటే ఒక్క ఆధారం ఏదో గోవు ఉంటే ఆ గోవు కూడా మరణించాలని మీరు ఆశీర్వచనం చేస్తున్నారు, ఇది ఎటువంటి ఆశీర్వచనం స్వామి అన్నాడు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఈ వృద్ధాప్యంలో ఆ గోవు అని చెప్పి దాని వెనకాల పడి సేవలు చేస్తూ ఉంది. ఆ గోవును కూడా దూరం చేస్తే ఇంకా దానికి ఎవరు ఉండరు, నేను తప్పిస్తే నా మీద పూర్ణ ఏకాగ్రతతోటి నన్ను సేవించుకుని తరించే అవకాశం దానికి ఇవ్వడం కోసం ఆ గోవును కూడా దూరం చేశాను అన్నాడు. ఆ గోవును కూడా దూరం చేశాను అన్నాడు. మనం కూడా ఈ బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ కూడా రుణానుబంధం. ఏదో జన్మలో రుణపడ్డాం వారికి, అందుకని దగ్గరగా ఉన్నారు వాళ్ళు. ప్రభుపాదులు వారు చక్కగా వివరిస్తారు. ఎవరికన్నా మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే, ఎక్కువ అప్పు తీసుకుంటే, ఎక్కువ మొత్తం తీసుకుంటే వాడు మనల్ని బాగా గమనిస్తూ ఉంటాడు. ఎందువల్ల ఐపీ పెట్టి పారిపోతాడేమో అని చెప్పి ఉదయం సాయంత్రం వాడు ఊర్లో ఉన్నాడా లేదా ఏంటి అప్పుడప్పుడు వాడికి కనిపిస్తూ ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. ఎందువల్ల అమౌంట్ పెద్దది కాబట్టి. అదే 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే పెద్ద పట్టించుకోడు, పెద్ద అమౌంట్ అయితే దగ్గరగా ఉంటాడు. మన భార్య పిల్లలు వీరందరూ కూడా ఏంటి అంటే పెద్ద అమౌంట్లు వాళ్ళకి రుణపడి ఉన్నాం మనం, అందుకని దగ్గరగా ఉండి వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు దగ్గరగా ఉండి వసూలు చేస్తున్నారు. ఆ రుణం ఎప్పుడైతే తీరిపోతుందో ఎవడికి వాడే యమునా తీరే, సంబంధం ఉండదు ఇంకా. రుణమై ఇప్పుడు అప్పులు వాడికి మీరు అప్పు కట్టేశారనుకోని ఇంక మీ దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడు ఇంక రాడు. వాడు ఇంకో కస్టమర్ని చూసుకుంటాడు. మీరు ఇచ్చిన రుణం ఇంకొకరికి ఇచ్చి వాడి దగ్గర వసూలు చేసుకునేదానికి పోతాడు. సో అందుకనే దీన్ని ఏమన్నారంటే రుణానుబంధం అన్నారు. అంటే మన వాడుక భాషలో కూడా చాలా ఫిలాసఫీ ఉందండి. ఎవడన్నా కష్టపడడం చూసామనుకోండి, మనం ఏమంటాం? పాపం, అయ్యో పాపం అంటాం. ఏంటి, ఎందుకు అయ్యో పాపం అనే పదం ఎందుకు వస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే వాడు చేసిన పాపానికి వాడు కష్టం అనుభవిస్తున్నాడు అని అర్థం. ఊరికే అది వాడుక పదంగా వచ్చేస్తుంది. కానీ దాని వెనకాల ఫిలాసఫీ ఏంటి అంటే కష్టపడే వ్యక్తిని చూడగానే మనం ఇమీడియట్ గా నోట్ నుంచి ఏమొస్తుందంటే అయ్యో పాపం అంటాం. అయ్యో పాపం, వాడు చేసుకున్న పాపానికి వాడు కష్టపడుతున్నాడు, అది అర్థం, దాని వెనకాల అర్థం. సో ఈ రకంగా ప్రతి పదానికి ఒక పరమార్థం ఉంది. ఈ యొక్క మన సంస్కృతిలో చాలా గొప్ప సంస్కృతి మనది. సో ఇక్కడ మనందరం కూడా ఏమనుకుంటూ ఉన్నాము అంటే భగవంతుని యొక్క ప్రత్యేక కరుణ. మనకేదన్నా కష్టం వచ్చింది అంటే, కష్టం వచ్చింది మీరు కూడా గమనించండి, అన్నీ బాగున్నప్పుడు అంతగా గుర్తొస్తాడా స్వామి? లేదే. అన్నీ బాగున్నప్పుడు మనమే స్వామి, ఆయన స్వామి కాదు. ఎప్పుడైతే 103 జ్వరం వస్తుందో అప్పుడు మూలుగుతూ ముక్కుతూ స్వామి కృష్ణ నాయనా కొంచెం నన్ను బయటపడే ఈ కష్టం నుంచి, అప్పుడు ప్రార్థనలు వస్తాయి, అప్పుడు స్వామిని గుర్తొస్తాం. అన్నీ బాగుంటే మనమే స్వామి.
సో అందుకని ఏ ప్రపంచంలో అన్నీ బాగుండాలా అని కోరుకోవడం కూడా తప్పిదమే. ఎందువల్లంటే అది నిన్ను మోహానికి గురి చేస్తుంది. సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేశాడు, కానీ ఆ భోగాలు అనుభవిస్తూ చతుర్మాస్యం అయిపోయినా కానీ మర్చిపోయాడు స్వామికి వచ్చి నేను సీతమ్మను వెతకడానికి సేవ చేస్తానని మర్చిపోయాడు. అప్పుడు లక్ష్మణస్వామి వెళ్ళాల్సి వచ్చింది. లక్ష్మణస్వామి ఎవరు? ఆదిశేషుడు, బలరాముడు, ఆది గురువు బలరాముడు, లక్ష్మణుడు. ఆయన వచ్చి ధనుష్టంకారావం చేశాడు, ధనుష్ను మీటాడు. ఆ ధనుష్ను మీటిన శబ్దం ప్రళయం వచ్చినట్టుగా అయిందనమాట. భూమి కంపించింది, ప్రళయం వచ్చినట్టుగా. అప్పుడు సుగ్రీవుడు ఆయన యొక్క మోహం నుంచి బయటపడ్డాడు. అదే రకంగా మనం కూడా ఆ సుగ్రీవుడి యొక్క అడుగుజాడల్లోనే ఉన్నాం. మోహంలో, ఈ ప్రపంచంలో ఇది చాలా బాగుంది అని చెప్పి ఆ మాయామత్తులమైపోయి మనం యథార్థాన్ని మర్చిపోయి మనం ఉంటూ ఉన్నాం. అప్పుడు గురువు భాగవతం అన్నటువంటి ఠంకారావాన్ని మీటుతాడు, భగవద్గీత అన్నటువంటి ఠంకారావాన్ని మీటుతాడు. అప్పుడు మన చెవుల్లోకి అది ప్రవేశించినప్పుడు సుగ్రీవుడిలో ఏ రకంగా తన యొక్క కర్తవ్యం జాగృతమైందో మనలో కూడా కర్తవ్యం జాగృతమవుతుంది. ఏమిటయ్యా అంటే కర్తవ్యం, కిం కర్తవ్యం, ఏం చెయ్యాల నేను, ఏం చెయ్యాల? అరే నాయనా, దుర్లభ మానుష్య జన్మ మహానివాడి వేడ వృచ్చ ప్రగళ. ఆచార్యులు చెప్తున్నారు, మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. వృధా చేయొద్దు పిచ్చి వాళ్ళల్లారా, పిచ్చి పనులకు వృధా చేయొద్దు. ఆహార నిద్రాభయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణాం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేణ హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీ నరాణాం. ఈ 4 ప్రక్రియలు మనిషిలో జంతువులో సమానంగా ఉన్నాయి. జంతువు చేస్తుంది, మనము చేస్తాం. ఇంత ఉన్నతమైనటువంటి మనుష్య జన్మ, ఇంత ఉత్కృష్టమైన మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఆ 4 కేవలం చేస్తే మనకు జంతువుకు వ్యత్యాసం లేదు. ధర్మోహితేశో అధికో విశేషో. ఎప్పుడైతే సుగ్రీవుడు ఆ ధనుష్ టంకారావాన్ని విన్నాడో ఆయన జాగృతమై పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా, నేను మదమత్తుడనై మర్చిపోయాను, నా కర్తవ్యాన్ని క్షమించండి అన్నాడు. క్షమించండి అన్నాడు. ఒక్కోసారి మనం ఏంటి అంటే సామవేద దండోపాయం అంటారు. గురువుగారు సున్నితంగా చెప్తే మన బుర్రలోకి వెళ్ళదు, కొంచెం ఉగ్రంగా చెప్పాలా. అప్పుడు లక్ష్మణస్వామి కూడా ఉగ్రంగా చెప్పాడు, ఏయ్ ఏం మాట ఇచ్చావు, నువ్వు ఏం చేస్తున్నావు? స్వామి క్షమించండి. ఎట్లున్నాడు అప్పుడు లక్ష్మణుడు? ఎట్లున్నాడయ్యా అంటే ప్రళయకాల రుద్రుల్లాగా ఉన్నాడు, ప్రాణం తీసేసే వాళ్ళలాగా ఉన్నాడు. భయకంపితుడయ్యాడు సుగ్రీవుడు. భయకంపితుడై క్షమించండి, నా కర్తవ్యం గుర్తొచ్చింది, పదండి రాముల వారి సేవకు వస్తాను. గురువు కూడా ఒక్కోసారి ఉగ్రం చెప్తాడు. ఎందువల్లంటే మన బుర్రలోకి వెళ్ళట్లేదు. అప్పుడు కొంచెం గట్టిగా చెప్తాడు ప్రభుపాదుల వారు. అందుకే ఏ ఆచార్యుడు ప్రపంచ దేశాలకు వెళ్ళారు ఆయన, అక్కడ పెద్ద పెద్ద హేమీలు, సైంటిస్టులు, చాలా పెద్ద స్కాలర్స్, నోబెల్ లారెట్స్, వీళ్ళందరూ వాళ్ళతోటి ప్రభుపాదుల వారు కూర్చొని యూ రాస్కాల్స్ అంటున్నాడు. ప్రభుపాదుల వారు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాంగణంలో కూర్చొని వాళ్ళ ముందు యూ రాస్కల్, ఎవరికైనా ధైర్యం ఉంటుందా? కానీ ఆయన ఆ లక్ష్మణుని యొక్క పరంపరలో వస్తూ ఉన్నాడు, ఆ ఆదిశేషుని యొక్క పరంపరలో వస్తూ ఉన్నారు. ఆ బలరాముని యొక్క శక్తిని తన శక్తిగా తీసుకొని ఉన్నాడు, శక్త్యావేశ అవతారమై ఉన్నారు ప్రభుపాదులు వారు. అందువల్ల ఆయన ఆ శక్తితోటి అంత గంభీరంగా మాట్లాడగలిగారు. అంత గంభీరంగా మాట్లాడగలిగారు. ఆయన మాట్లాడితే పెద్ద పెద్ద వాళ్ళు, ప్రభుపాదుల వారు ఆయన పర్సనాలిటీ అంత చిన్నవాడు చూడ్డానికి, కానీ లోపల చాలా పెద్ద విశ్వరూపం ఉంది. అది ఏంటి అంటే బలదేవుడి బలం ఉంది ఆయనలో. కానీ అంత పెద్ద వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వస్తే వాళ్ళు ఇట్లా వచ్చేవాళ్ళు, తర్వాత ఇట్లా సరెండర్ అయిపోయి ఓడి కొట్టుకొని పిలక పెట్టుకొని ఆయన పాదాల దగ్గర కూర్చునేవాళ్ళు. ఆయన పాదాల దగ్గర ఎందువల్ల అంటే అది గురువు యొక్క శక్తి. ఒకానొక నిర్వచనం గురువు అంటే అర్థం ఏంటి అంటే చాలా శక్తివంతుడు, చాలా శక్తివంతుడు. ప్రభుపాదుల వారిలో ఆ శక్తి ఉండింది అనమాట, ఆ శక్తి ఉండింది.
సో ఆయన ఏ రకంగా లక్ష్మణస్వామి గంభీర వదనంతో ఈ యొక్క సుగ్రీవునికి బాధ్యత తెలియపరిచారో అదే రకంగా ఆచార్యులు మనకు చెప్తారనమాట. ఆచార్యులు చెప్తారు. సో ఈయన వ్యాసుల వారు చాలా కలత చెందున్నప్పుడు నారదుల వారు వచ్చారు. నువ్వు ఎందుకు కలత చెంది ఉన్నావు అంటే, ఇక్కడ గోపికలు కూడా ప్రభుపాదులు వారు చెప్తున్నారు, రోజంతా కృష్ణుని యొక్క సాంగత్యం లభించకుండా విరహ తాపములో ఉన్నారు. విరహ తాపం. ఈ ప్రపంచంలో ఎవడైనా కానీ అసంతృప్తి అనేది ఉంది అంటే అది కేవలం ఒక్కదాని వల్లే. ఎందువల్ల అంటే ఆ కృష్ణుడు వారితో లేడు. కృష్ణుడు ఎవరు? పూర్ణ పురుషోత్తముడు. ఎవరుకి మనం శరణాగతి పొందితే మనలో పూర్ణత్వం లభిస్తుందో. మీరు నవ్వారనుకోండి, పెద్దోళ్ళు అనేవాళ్ళు, రే ఎక్కువ నవ్వబాకురా మళ్ళీ ఏడుపు వస్తుంది అనేవాళ్ళు. ఎక్కువ నవ్వబాకు మళ్ళీ ఏడుపు వస్తుంది అనేవాళ్ళు. ఎందువల్ల అంటే ఈ ప్రపంచం ద్వంద్వమోహీన ద్వంద్వాలు. కానీ ఒక వ్యక్తితో నీవు శరణాగతి పొందితే ఏదైనా కానీ పూర్ణంగా పొందగలవు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ కృష్ణుడే. ఆ కృష్ణుడే పూర్ణ పురుషోత్తముడు. పూర్ణ పురుషోత్తముడు. ఏదైనా కానీ పూర్ణంగా పొందగలవు ఆయనతోటి. మనం ఎందుకు అసంతృప్తి చెందుతున్నాం? చాలా మందికి రిలేషన్షిప్స్ ఉన్నాయి, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, కానీ తృప్తి లేదు, తృప్తి లేదు, తృప్తి లేదు. ప్రభుపాదుల వారు అందుకే ముకుందమాల స్తోత్రంలో చెప్తారనమాట, ఎవరైతే ఈ దీనులకు బంధువో ఆయనకు శరణాగతి పొందాల మనం. ఏ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంతరమో. దీనులకు బంధువు ఎవరు అంటే ఆ కృష్ణుడు. ఆ కృష్ణుడు దీనులకు బంధువు. నేను ఎన్నోసార్లు చెప్తాను కదా, ఒకటి ప్రాబ్లమ్స్ ఒకటికి చెప్తే ఉపయోగం ఏముంది చెప్పండి. నేను ఎన్నో సందర్భాల్లో చూశాను. ఈ ట్రైన్లలో స్నేహితులు ప్రయాణం చేస్తూ ఉంటారు, ఇంక పని పాటే ఉండదు కదా, కూర్చొని ప్రయాణం. ఆయన వాడు, ఒరే నాకు చాలా కష్టాలు ఉన్నాయిరా అంటూ వాడి స్నేహితుడికి చెప్తాడు. వాడు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వినేసి, ఇంతేనా, దీనికే నువ్వు వట్టంటే ఇంకా నా కష్టాలు ఇనని చెప్పి వీడికి 500 కేజీలు కష్టాలు ఉంటే వాడు 1000 కేజీలు ఇన్నెత్తిని పెట్టేస్తాడు. వాడి కష్టాలని చెప్పి వాడు 1000 కేజీలు పెట్టేస్తాడు. సో ఎవరిని తీర్చలేరు, ఏం చేయలేరు. ఎవరి కష్టాలు ఎవరు తీర్చలేరు. అందరి కష్టాలు తీర్చగలిగినటువంటి వాడెవరు అంటే దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. ఆ యొక్క రాధాకాంతుడైనటువంటి ఆ కృష్ణుడే అందరి యొక్క కష్టాలను తీర్చగలడు. అందరి యొక్క కష్టాలను తీర్చగలడు. సో ఈ వ్రజభామలు, ఈ వ్రజ గోపికలు వాళ్ళందరూ కూడా ఉదయం ఒక రోజు గడవడం కష్టం. వాళ్ళకి రోజు గడవడం కష్టం. కృష్ణుడు ఉదయంతో ఆ గోవులను తీసుకుని వెళ్ళిపోయేటువంటి వాడు అరణ్యాలకి. కొంతమంది గోపికలంట ఆయన ఉదయంతో ఆ గోవులను తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు దర్శించేవారంట. ఆ దర్శిస్తూ ఆ దివ్యమంగళమైనటువంటి ఆ దర్శనాన్ని, భగవంతుని యొక్క దర్శనం. అందుకనే కదా గోపికలు ఏమంటారంటే, ఏమయ్యా బ్రహ్మ, నీకు అసలు సృష్టించడం వచ్చంటయ్యా, నువ్వు మంచి డిజైనర్ కాదు, ఆర్కిటెక్ట్ కాదు, ఏంటి బాడీ డిజైన్ చేయడం, చాలా తప్పులు చేశావు. అన్నిటికన్నా ముఖ్యమైన తప్పు ఏంటంటే నువ్వు చేసింది ఈ కనురెప్ప ఎందుకయ్యా పెట్టావు. క్షణిక కాలం ఆ కనురెప్ప మూసినప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపం, ఆ దేవదేవుణ్ణి చూడలేకుండా ఉన్నామే. ఆ కనురెప్పే లేకుండా ఉంటే తదేకంగా చూస్తూ తరించి ఉండేవాళ్ళం కదా, నీకు డిజైన్ చేయడం చేత కాదయ్యా. ఆ భగవంతుని యొక్క రూపం, సమ్మోహన రూపం, అద్భుతం, పరమాద్భుతం. ఈ సృష్టిలో ఎంత అందమైనది నీవు చూసినా కానీ ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక్కటి గుర్తు తెచ్చుకో, ఆ అందాన్ని సృష్టించిన ఆ అందం ఎవరంటే ఆ దేవదేవుడు కృష్ణుడు. ఈ అందమే నువ్వు అంత గొప్పగా అభినందిస్తూ ఉంటే మరి ఆ అందాన్ని సృష్టించిన ఆ భగవంతుడు ఇంకెంత అద్భుతంగా, ఎంత అందంగా ఉన్నాడో చూడు, ఎంత అందంగా ఉన్నాడో చూడు. అందానికి మూలం ఎవరంటే ఆయనే. తెలివితేటలకు మూలం ఎవరు అంటే ఆయనే. శక్తికి మూలం ఎవరు అంటే ఆయనే. దేనికైనా మూలం ఆయనే. ప్రతిదీ ఆయన నుంచే వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు ఆ సుందర రూపం, సుందర విగ్రహం, ఆ సుందర రూపం చూసి
వాళ్ళు తన్మయత్వంతో అట్టే ఉండిపోయేవారు. ఎప్పుడు దాకా ఉండిపోయేవారు? సాయంత్రం మళ్ళా కృష్ణుడు తిరిగి వచ్చేంత వరకు ఆ వీధి గుమ్మంలో అట్లాగే బొమ్మలైపోయి ఉండేవారంట. మళ్ళా సాయంత్రం గోధూళి సమయం అంటే అది ఎంతో మంగళకరం అంట. ఇప్పుడు మనం ఆ గోధూళి సమయం అనేది ఉందా? మనకు లేనే లేదు. మనకుండేదంతా వాహనాల పొగ సమయం. మొత్తం వాహనాల పొగే, గోధూళి లేదు మనకు. కర్మ. నేను బెంగళూరులో 30 సంవత్సరాల కిందట అక్కడ టెంపుల్లో జాయిన్ అయినప్పుడు రోజు ప్రచారానికి పోయి వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత ముక్కు మండేది. సాయంత్రం అయితే టవల్ తీసుకొని ఇట్లా ముక్కు తుడుచుకుంటే ఒక లేయర్ నల్లగా వచ్చేదన్నమాట. అంటే ఆ స్కూటర్లో సిటీ అంతా తిరిగి ప్రచారం చేసి వచ్చేసరికి ఆ కార్బన్ అదంతా ముక్కులో పేర్కొని పోయినది నల్లగా. సో మనకుండేది వాహన పొగ సమయం, గోధూళి సమయం లేదు. ఆ గోవులు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ యొక్క మన్ను, బృందావన మన్ను అదంతా కూడా రేగేదంట పైకి. కృష్ణుడు మురళిని వాయించుకుంటూ ఒక్కొక్క కాలు ఇటు అనుకుంటూ నృత్యం చేసుకుంటూ ఆయన ఎంతో చలాకీగా అద్భుతంగా వస్తూ ఉంటే ఆ గోధూళి మధ్యలో నుంచి ఆ కృష్ణుని యొక్క దివ్యమంగళ రూపం ఎట్లా ఉండేది అంటే, పూర్ణ చంద్రుడు ఈ మేఘాలు గాలికి అవి పక్కకు వెళ్ళిపోతూ ఉంటే పూర్ణ చంద్రుడు ఆ మేఘాలను ఛేదించుకుంటూ ఎట్లాగా ముందుకు వస్తాడో ఆ రకంగా ఆ కృష్ణ చంద్రుడు అద్భుతంగా కనిపించేవాడంట వాళ్ళకి. అద్భుతంగా కనిపించేవాడు. ఆ గోపాలురు ఒక్కొక్కరు ఒక్కొక్క తల్లి బిడ్డలు కదా. ఆ గోపికల దగ్గరికి పరిగెట్టుకుంటూ అమ్మా అంటూ వచ్చి గట్టిగా టాలింగనం చేసుకుంటే ఆ కృష్ణుని చూసే తన్మయత్నంలో వాళ్ళు పొండ్రా నువ్వు అని పక్కకు నెట్టేసేవాళ్ళు. వాళ్ళ బిడ్డల్ని కూడా లెక్క చేసేవాళ్ళు కాదు. ఆ మురళీ వేణుగానాన్ని విన్నప్పుడు కొంతమంది గోపికలు భర్తలకు భోజనాలు పెడుతూ ఉండేవారంట. వాళ్ళు పరిగెట్టుకుంటూ వీధి గుమ్మంలోకి వచ్చేసేవారు. కొంతమంది సాయం సంధ్య వేళలో చక్కగా స్నానం చేసి అలంకరణ చేసుకుంటూ ఉండేవారు. ఆ మురళీ వేణుగానం విన్న తక్షణమే వాళ్ళు ఏంటి అంటే, అరే నేను ఈ దుస్తులు పూర్తిగా వేసుకుని వెళ్లే లోపల కృష్ణుడు వెళ్ళిపోతే ఈ రోజుటికి మళ్ళా రాత్రంతా నేను విరహ తాపంలో నేను గడపాలని చెప్పి సగం దుస్తులు వేసుకుని పరిగెట్టుకుంటూ వచ్చేసేవారంట. కొందరు బిడ్డలకు పాలిస్తూ ఉండేవారంట. ఆ బిడ్డల్ని కూడా వదిలేసి పరిగెట్టుకుంటూ ఆ కృష్ణుని దర్శించడానికి వచ్చేవారంట. సుందర రూపం ఆ భగవంతుని యొక్క రూపం. జనాలకు అర్థం కానిది ఏంటయ్యా అంటే, భగవంతుడితో ఉంటే ఏ తాపము నిన్ను కలత పెట్టదు అంటే కారణం ఏంటి అంటే, ఆయన్ని చూస్తూ ఆ పూర్ణ పురుషోత్తముని చూస్తూ ఉంటే ఇంకా ఆకలి లేదు. ఎందువల్లంటే నువ్వు పూర్ణంగా సంతృప్తి చెందుతున్నావు, చూడడంలోనే సంతృప్తి చెందుతున్నావు, ఆయన గురించి వినడంలోనే సంతృప్తి చెందుతూ ఉన్నావు, ఆయన సేవలో నిమగ్నమైపోయి సంతృప్తి చెందుతూ ఉన్నావు. అందుకని ఈ ప్రాపంచిక బాధలేవి కూడా నిన్ను కలతపెట్టవు. ఈ ప్రాపంచికమైన బాధలేవి కూడా కలతపెట్టవు. ఎందుకయ్యా భక్తుడు అంత ప్రశాంతంగా ఎందుకు ఉండగలుగుతాడు అంటే, పూర్ణంగా ఆ స్వామి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం వల్ల ప్రాపంచికమైన కలతలేవి కూడా కలత పెట్టట్లేదు. మన పూర్వీకులు వాళ్ళ జీవిత విధానాన్ని ఎంత చక్కగా డిజైన్ చేసుకున్నారంటే, ఉదయం భగవతారాధన, సాయంత్రం భగవతారాధన. ప్రభుపాదులు వారు చెప్పారు, శాండ్విచ్ లైఫ్ అన్నారు. శాండ్విచ్ అంటే కింద రొట్టె ఉంటుంది, పైన రొట్టె ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, మధ్యలో మసాలా ఉంటుంది. సో రోజంతా మసాలా, రకరకాల మిశ్రమమైనటువంటి అనుభవాలు రోజులో. రకరకాల మంచి వాళ్ళని కలుస్తాం, చెడ్డవాళ్ళని కలుస్తాం. శాండ్విచ్లో మధ్యలో పెట్టేది కొంచెం కారం ఉంటుంది, మిరపకాయ కూడా ఉంటుంది, దాంట్లో పొటాటో కూడా ఉంటుంది. సో పైన కింద సాఫ్ట్. సో వాళ్ళు ఏంటంటే ఉదయం అంతా సాధన చేసి రణభూమి, జీవితం అనే రణభూమిలోకి దిగితే ఎంత సాధన చేసినా కలత చెందేస్తారు. రకరకాల వ్యక్తులతో డీల్ చేయాలా. మరలా సాయంత్రం ఏం చేసేవారు అంటే, మందిరానికి వెళ్ళిపోయి, ఇంతకుముందు టీవీలు అవి ఇవి ఏం లేవు, వెళ్ళిపోయి ఆ కృష్ణ కథను వినేవాళ్ళు, హరికథను వినేవాళ్ళు. అది విన్న తక్షణమే వాళ్ళకేంటి అంటే, ఈ నెత్తి మీద ఉండే భారాలన్నీ కూడా ఆ దేవాలయంలో శుభ్రంగా వదిలేసి, కృష్ణ నీకు అప్పచెప్పేస్తున్నాను అన్నీ అని చెప్పి ఎప్పుడైతే ఆ కృష్ణ గురించి వింటారో అన్నీ పోతాయి.
ఎంతమంది ఈ 30 సంవత్సరాల్లో నా జీవితంలో ఎంతమంది నాకు చెప్పుకుంటారు, గుళ్ళో ఉన్నంతసేపు స్వామి అసలు ఏ బాధ గుర్తురాదు స్వామి, ఆ గేటు దాటి అటు బయటకు వెళ్ళిపోతే అన్నీ మళ్ళీ గుర్తొచ్చేస్తాయి స్వామి, చాలా టెన్షన్ స్వామి. ఎంతమంది చెప్పుకుంటారు నాతోటి. ఎందువల్ల అంటే ఆ మందిరంలో ఉన్నప్పుడు మనం కృష్ణునితో ఉన్నాం కాబట్టి. చాలా మంది తప్పుగా ప్రచారం చేస్తారు, ఏంటంటే మా దేవుడికి నువ్వు ఇదైతే మీ కష్టాలు పోతాయి. కష్టాలు పోయేది కాదు, నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవించాలి, అది యూనివర్సల్ లా. కానీ నీ కష్టాలను జీర్ణించుకునేటువంటి శక్తి, మోసేటువంటి శక్తి, ఆ భారాన్ని తట్టుకునేటువంటి శక్తి, ఇవన్నీ కూడా ఆ శక్తివంతుడైన భగవంతునితో నువ్వు సంబంధం ఏర్పరచుకుంటే నీకుంటాయి. అది అక్కడ రహస్యం. ఎందుకు భగవద్భక్తి చేయాలంటే అందుకోసం చేయాలి, అంతేగాని పోతాయని కాదు. పోతాయని ఎవడన్నా చెప్తే వాడు తప్పుడు తత్వం బోధిస్తున్నాడు. అది ఏ మతమైనా కానీ ఏ ఇదైనా కానీ మనం చేసుకున్న కర్మ ఖచ్చితంగా ఎవడైనా కానీ అనుభవించాల్సిందే, తప్పించుకునే అవకాశం లేదు. అందుకనే ఆచార్యులు చెప్తారు, ఏమని చెప్తారంటే 1000 గోవులు ఉన్నటువంటి గోశాలలో దూడలను వదిలిపెడితే 1000 ఉన్నాయి కదా, ఏ తల్లి దగ్గరికి ఆ దూడే వెళ్తుందనమాట. మిస్ మ్యాచ్ అవ్వదు, వేరే తల్లి దగ్గరికి వెళ్ళిపోదు. ఏ తల్లి దగ్గరికి ఆ దూడే వెళ్తుంది. అదే రకంగా ఎవడు చేసిన కర్మ వాడినే వెంటాడుతుంది, తప్పించుకునేదానికి అవకాశం లేదు, తప్పించుకునేదానికి అవకాశం లేదు. సో కర్మను ఎవడు తప్పించుకోలేడు. కానీ ఆ భగవంతుడు ఏంటి అంటే అది జీవుని యొక్క సహజ స్వరూపం. అది జీవేర స్వరూపోహోయి నిత్యేర కృష్ణదాస్. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభృత్యో. ఈశ్వరుడు ఆ కృష్ణుడు ఒక్కడే, మిగిలిన వారందరూ ఆయన సేవకులు. అది మన సహజ స్థితి. ఆ సహజ స్థితిలో మనల్ని మనం ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడు సహజానందాన్ని పొందుతాం. ఇప్పుడు మనం పొందేటువంటి ఆనందం కాదండి. ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ వేసుకున్నాం, తగ్గింది. ఎవడన్నా వచ్చి అంటాడు ఎట్టుందో ఇప్పుడు అంటాడు, అబ్బా హ్యాపీగా ఉంది అంటాడు. అరే నొప్పి నుంచి ఉపశమనం కలిగింది, దాన్ని నువ్వు హ్యాపీనెస్ అనుకుంటున్నావు. దుఃఖం నుంచి విరామాన్ని నువ్వు హ్యాపీనెస్ అనుకుంటున్నావు. సహజమైన ఆనందాన్ని నువ్వు అనుభవించట్లేదు. ఆ సహజమైన ఆనందం జీవుడు ఎప్పుడు అనుభవిస్తాడు? ఆ భగవత్ సేవలో స్థిరమైతే. ఎందువల్ల? వాడి స్వరూపం అదే, జీవుని యొక్క స్వరూపం అదే. మనం ఏదేదో ప్రయత్నం చేస్తున్నాం, ఎవరెవరినో సేవించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్క వ్యక్తి చెప్పండి, నువ్వు ఒకరిని సేవిస్తే వాడు సంతృప్తిగా నీకు సర్టిఫికేట్ ఇచ్చాడు, బాగా చూసుకున్నాడని. భార్యని బాగా చూసుకోండి, చివరికి ఏమంటది, ఎదుటింటోడు చాలా బాగా చూసుకుంటున్నాడు, నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదండి. పిల్లల్ని బాగా ఆస్తులు సంపాదించి పెట్టండి, వాడి నుంచి ఏం స్టేట్మెంట్ వస్తుంది, వాళ్ళ నాయన చాలా ఎక్కువ ఇచ్చాడు, నువ్వేమి ఇచ్చావు అంటాడు. స్నేహితుల్ని బాగా సర్వీస్ చేసుకోండి, వాడేమంటాడు, బాగా చేసావులేరా నువ్వు, ఆడు చూడు ఇంకా బాగా చేశాడు. ఎవరి దగ్గర నుంచి సర్టిఫికేటు మంచిగా రాదు మనకు. ఎందువల్ల అంటే సేవ చేసేవాడు ఎవరికి చెయ్యాలో వాళ్ళకి చేయట్లేదు, వాడికి ఎంత చేసినా వాడికి తృప్తి లేదు. ఎందువల్లంటే వాడు భగవత్ సేవలో లేడు, నువ్వు భగవత్ సేవలో లేవు. అందుకని నువ్వు వాడికి ఎంత చేసినా వాడికి సంతృప్తి లేదు, చేసేవాడికి నీకు సంతృప్తి లేదు. ఇద్దరూ కలిసి ఆయన సేవలో ఉంటే వాడు సాటిస్ఫై అవుతాడు, నువ్వు సాటిస్ఫై అవుతావు, సంతృప్తి. ఎందువల్ల అంటే మన ఇద్దరి యొక్క సహజ స్థితి అది. జీవేర స్వరూపోయి నిత్యేర కృష్ణదాస్. సో ఈ గోపికలందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు స్వయంగా వచ్చి గట్టిగా అమ్మాని పట్టుకున్నా కానీ పక్కకు నెట్టేసేవారు అనమాట. ఉదయం కలిగినటువంటి అనుభూతి రోజంతా అదే అనుభూతిలో ఉండేటువంటి వారు వ్రజవాసి. సాయంత్రం కలిగినటువంటి అనుభూతి స్వామి యొక్క దర్శనంలో రాత్రంతా అదే స్మరణలో నిద్రిస్తూ ఉండేవాడు. మనం కూడా ఆ యొక్క ధ్యానం అన్నారు, ఆ ధ్యానాన్ని అలవర్చుకోవాలి. ఏంటి ఆ ధ్యానం అంటే మనకు కలిగిన అనుభూతి. ఈరోజు భాగవతంలో ఈ శ్లోకం ఎంత అద్భుతంగా ఉంది, ఆ వివరణ ఎంత అద్భుతంగా ఉంది ప్రభుపాదుల వారు. అది మనం విన్నాం, అది బుర్రలో నిలుపుకోవాలా, దాని మీద మనన చేయాలా. అబ్బా అహో భాగ్యం, ఆ గోపికలు ఎంత అదృష్టవంతులు. ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ దర్శనం ప్రతినిత్యం వాళ్ళకి లభిస్తూ ఉండింది. ఎంత అదృష్టవంతులు వాళ్ళు.
ఎంత అద్భుతమైనటువంటి జీవితం వాళ్ళది. సో అది మనన చేసుకోవాలి, అదే ధ్యానం చేయాలి. ఆ దివ్యమంగళ విగ్రహాలు దర్శించాలి, వాళ్ళ మీద ధ్యానం పెట్టుకోవాలి. ఇటు పక్క నిలబడుకొని చూడండి గోపీనాథ్ని, ఒక్కొక్క పక్క నిలబడుకుంటే ఒక్కో రకంగా ఆయన ఫీలింగ్స్ మనకు వ్యక్తం అవుతాయి. కరెక్ట్గా ఇక్కడ నిలబడుకుంటే ఆయన నవ్వుతూ ఉంటాడు, అటుపక్క నిలబడుకుంటే ఇంకో రకంగా ఉంటాడు. ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు, చాలా రోజులు అయిపోయింది అంటాడు. అటు సైడ్ నిలబడుకుంటే, ఇటు సైడ్ సరేలే ఎన్ని రోజులైనా వచ్చావులే సరేలే అని నవ్వుతాడు. సో ఒక్కో పక్క ఒక్కో రకంగా ఆయన ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ మీద ధ్యానం చేయాలి. ఆయన సేవలో కలిగేటువంటి ఆనందం, దాని మీద ధ్యానం చేయాలి. సో మనం రోజంతా కూడా ఈ గోపికలు ఏంటి అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. భగవంతుడు లేని సమయంలో కూడా ఏ రకంగా ఆయన యొక్క స్మరణలో, ఆయన యొక్క ధ్యానంలో ఎట్లా మనం గడపాలా అనేటువంటి దానికి ఉత్తమ ఉదాహరణ ఎవరు అంటే ఈ యొక్క బ్రజగోపికలు. వాళ్ళకి వేరే ఆలోచన లేదు, వేరే ధ్యానం లేదు, అదే ధ్యానం. సో అందువల్ల భగవంతుని యొక్క రూపం చాలా అద్భుతమైనటువంటిది. తర్వాత ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వచనం అది ఏదైనా కానీ మనం పట్టుబదలని విక్రమార్కుల్లాగా మనకేమవుతుందంటే, నేను ఒక్క విషయాన్ని గమనిస్తానన్నమాట. ఏంటది అంటే, ప్రాబ్లం వస్తుంది మనకు. మనం ఏమనుకుంటామంటే ఆ ప్రాబ్లంని ఏదో ఒక రకంగా నేను పట్టుబదలని విక్రమార్కుల్లాగా సరి చేసుకొని సంబంధాన్ని పెంచుకుంటాను, అక్కడి నుంచి ప్రేమను పెంపొందించుకుంటాను, ఇంకోటి చేస్తాను. పునశ్చర్విత చర్వినానాం. చెరకు పిప్పి మొదట్లో నవిలేటప్పుడు తీయగా ఉంటుంది. నువ్వు మొదట్లో తీయగా ఉంది కదా అని నవ్వులుతూ ఉన్నావు అనుకో, దవడలు నొప్పి పుడతాయి కానీ రసం ఏమీ రాదు, మొదట్లో ఉంటుంది. ప్రాపంచిక జీవితం ఇది ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు, ప్రహ్లాదుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? హిరణ్యకశిపుడు తండ్రితో చెప్పాడు. తండ్రి ఏమన్నాడు? అనుభవించరా నాయనా, తర్వాత భక్తి అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, ఓసి పిచ్చి తండ్రి, అనుభవించమని అంటున్నావు, ఏముందయ్యా అనుభవించడానికి? పునశ్చర్విత చర్వినానాం, ఇది నమిలేసిన పిప్పే, కొత్తదేం కాదు అన్నాడు. ఇక్కడ మొదట్లో కూడా బ్రహ్మచారిగా ఉన్నవాడు పెళ్ళయ్యేంత వరకు ఎంత ఉపలాట పడిపోతాడు. పెళ్ళి ఒకే జపం అన్నమాట. పెళ్ళి అంటాడు. పెళ్ళైన 3వ రోజుకి వాడి ముఖం ఏంట్రా అంటే ఏం అర్థం కావట్లేదు అంటాడు. ఏం అర్థం కావట్లేదని 3వ రోజుకి అయిపోయింది ముచ్చట. సో అంతే, ఏదైనా కానీ పిల్లలు అంటాడు, పిల్లలు కావాలి. పుట్టిన తర్వాత తెలుస్తుంది వీడికి, ఏమయ్యా కార్యక్రమానికి రాలేదు. ఎక్కడ ప్రభు, రాత్రంతా వాడు మేల్కొనే ఉన్నాడు, ఒకటే ఏడుపు, వాడి ఓదారుస్తూ ఉదయం నిద్రపోయా అంటాడు, రాత్రి నిద్రలేదు. సో ప్రతిదీ మొదట్లో అట్లా చెరకు గడ నవిలినప్పుడు రుచిగా ఉన్నట్టుగా ఏ బంధమైనా, ఏ రుచి అయినా, ఏ అనుభవం అయినా ఈ భౌతిక ప్రపంచంలో ఇట్లాగే ఉంటుంది. తర్వాత అంతా కూడా దవడలు నొప్పే కానీ రుచి ఉండదు దాంట్లో. మనం మూర్ఖత్వం ఆ యొక్క పిప్పి నుంచే మళ్ళా నేను ఇంకా రసాన్ని తీస్తాను అంటే, ఒరే నువ్వు మూర్ఖుడురా నాయన, రసమేమి రాదు దాంట్లో, అది పిప్పి, ఇంకా దాని నుంచి రసమేమి రాదు, అది అర్థం చేసుకోవాలి. కానీ మనం మాయా మోహం ఎటువంటిది అంటే, ఆ నవిలేసిన పిప్పి నుంచే ఇంకా రసం రావాలనుకుంటాం, ఏమీ రాదు, లాస్ట్కి పళ్ళు ఊడిపోతాయి, అంతకు మించి జరిగేదేం లేదు. సో అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఈ ప్రపంచంలో రసాస్వాదన అన్నటువంటిది ప్రాపంచికమైన దేంట్లో కూడా లేదు. ఆ రసాస్వాదన ఏదన్నా ఉంది అంటే ఆ రసమయ స్వరూపుడైనటువంటి ఆ కృష్ణుని యొక్క సేవలోనే ఉంది, కానీ ఇంకా దేంట్లో కూడా లేదు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించి ఆయనకు పూర్ణ శరణాగతి పొంది ఆయన సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవడం ద్వారానే ఆనందాన్ని మనం పొందగలం. ఇంకా వేరే ఏం లేదు. మీరు హనుమంతుడు ఆయన జపం చేసుకుంటూ ఉన్న చిత్రపటం చూస్తారు, ముఖం ఎట్టుంటుంది? చాలా ప్రసన్నంగా ఉంటుంది. కారణం ఏంటి? ఆయన మైండ్లో ఎవ్వరు లేరు, ఆయన హృదయంలో ఎవ్వరు లేరు. ఎవరి హృదయంలో అయితే డాకిని, శాకిని, మోహిని వీళ్ళందరూ లేకుండా ఉంటారో, ఎవడో ఒకడు
రోజు హనుమాన్ చాలీసా చదువుతున్నాడంట. భార్య అడిగిందంటే ఎందుకయ్యా రోజు ఇంత తీవ్రంగా హనుమాన్ చాలీసా చదువుతావు? భూత ప్రేతాలు స్వప్నంలోకి రాకుండా ఉండడానికి సతీమణి అన్నాడంట. అప్పుడు ఆమె, నేనెప్పుడన్నా మీ స్వప్నంలోకి వస్తానా అండి అనిందంట. మరి అందుకే కదా హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట. సో హనుమాన్కి వీళ్ళెవరు లేరు, ఉండేది రాముడే. ఆ రాముడి పాదపద్మాలు, ఆ రాముడే. అందుకని ఆయన ముఖం ఎప్పుడు కూడా ఏవం ప్రసన్న మనసో. శివుడు తపస్సు చేస్తున్నట్టుగా చిత్రపటాలు మీరు చూస్తారు. ఆ ముఖం చూసారా? ఎంత నిర్మలంగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కారణం ఏంటి? ఆ దేవదేవుని యొక్క ధ్యానంలో ఉన్నాడు. ఆరాధనాం సర్వేషాం విష్ణు ఆరాధన పరం. ఆరాధనలన్నింటిలోకి కూడా ఆ విష్ణు ఆరాధన పరమైంది. ఆ ధ్యానంలో ఉన్నానన్నాడు పరమశివుడు. అందుకని ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. మన భక్తుల్లో కూడా ఎవడి ముఖమన్నా కొంచెం ప్రశాంతంగా కనిపించింది అంటే కృష్ణుని మీద ధ్యానంలో ఉన్నాడు, లేదు అంటే ఎవరో ఉన్నారు. అందుకని మనం నిర్ణయించుకోవాలా, మనకు ప్రశాంతత ఇచ్చేటువంటి ఆ దేవదేవుడు మన మనసులో ఉండాలా, హృదయంలో ఉండాలా, లేకపోతే ఇంకెవరన్నా ఉండాలా నిర్ణయించుకొని ఆ యొక్క స్థానాన్ని మనం ఏంటి అంటే శుచి శౌచంగా ఉంచాలా హృదయం. ఎందుకంటే దాంట్లో కల్ముషరహితంగా ఉన్నప్పుడే స్వామి కొలువవుతాడు. ఆయన ఎప్పుడైతే పూర్ణంగా ప్రకటమై హృదయంలో కొలువవుతాడో ఆ వ్యక్తి యొక్క జన్మ ధన్యమవుతుందన్నమాట. సో అందుకని ఈ యొక్క వ్రజ గోపికలు వాళ్ళు ఆ రోజంతా విరహ తాపంలో ఉన్నారంట. స్వామిని మిస్ అయ్యాము మనం అని చెప్పి. సో ఒక రోజుకి తట్టుకోలేకుండా ఉన్నారు వాళ్ళు, ఆ విరహ తాపం. సో అందువల్ల ఈ సృష్టిలో ఎవరైనా కానీ సుఖాన్ని శాంతిని ఇహంలో కానీ పరంలో కానీ పొందాలా అంటే అది కేవలం ఆ కృష్ణుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించాలా, ఆయన్ని మన జీవితంలో ఉంచుకోవాలా. అప్పుడే మనం సుఖశాంతులతో ఉండేదానికి అవకాశం ఉంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి, డౌట్స్? చైతన్యము దివ్య చైతన్యము అంటే, చైతన్యం అంటే కాన్షియస్నెస్. అది మెటీరియల్ అవ్వచ్చు, స్పిరిచువల్ అవ్వచ్చు. చైతన్యం అంటే కాన్షియస్నెస్. దివ్య చైతన్యము అంటే, దివ్యం అంటే ఏంటి, డివైన్ అంటే ఏంటి, భౌతికానికి అతీతమైంది. సో దివ్య చైతన్యం అంటే భగవత్ చైతన్యం. సో అది చైతన్యం దివ్య చైతన్యానికి వ్యత్యాసం. జస్ట్ చైతన్యం అంటే కాన్షియస్నెస్, అది భౌతికం కూడా ఉండొచ్చు. ఇంకేం? ఇది సపరేట్, దీన్ని పురాణాల కిందకి రాదు. అవి కూడా పురాణాలు కూడా ఎందుకు పూర్ణత్వం లేదు అంటే, పురాణాలు కూడా సత్వరజస్తమో గుణాలకు లోబడి రాసినటువంటివి. 6 పురాణాలు వచ్చి సత్వగుణం, 6 పురాణాలు వచ్చి రజోగుణం, 6 పురాణాలు వచ్చి తమోగుణం. సో ఈ సత్వరజస్తమో గుణాలు కూడా భౌతికానికి లోబడి ఉన్నాయి, గుణాతీతుడు అవ్వాలా. సో భాగవతం ఏంటి అంటే అది సత్వము కాదు, రాజసము కాదు, తామసికము కాదు, వీటికి అతీతమైంది, శుద్ధ సత్వం అన్నారు భాగవతం. సో అందుకని ఆ శుద్ధ సత్వ తత్వం గురించి ఆయన రాయలేదు కాబట్టి అసంతృప్తి చెందుతూ ఉన్నాడు. ఇప్పుడు మనకు మళ్ళా సందేహం కలగచ్చు, డైరెక్ట్గా భాగవతం ఇవ్వచ్చు కదా, మరి తమో గుణంలో పురాణాలు ఎందుకు ఇచ్చారు, రజోగుణంలో పురాణాలు ఎందుకు ఇచ్చారు, సత్వగుణంలో పురాణాలు ఎందుకు ఇచ్చారు? మధ్వాచార్యుల వారు ఒకసారి బదరీ క్షేత్రానికి వెళ్తారు. ఆయన భగవద్గీత మీద రాసిన భాష్యం బదరీనారాయణుడు ముందు కూర్చొని ఆయన దాన్ని బదరీనారాయణుడే కోరుకుంటారు. ఏమయ్యా, నువ్వు భగవద్గీత మీద భాష్యం రాసుకొచ్చావు కదా, నాకు వినిపించవయ్యా అంటాడు. అప్పుడు మధ్వాచార్యుల వారు బదరీనారాయణ ముందు కూర్చొని ఆయన రాసిన భగవద్గీత భాష్యాన్ని వివరిస్తూ ఉంటే, ఒక సందర్భంలో బద్రీనారాయణ ముందు ఈయన ఏం చెప్తారంటే,
ప్రతి ఒక్కడూ దీన్ని పాటించాలా అంటాడు. ఖచ్చితంగా దీన్ని పాటించాలా అని భాషణలో చెప్తాడు. అప్పుడు బద్రీనారాయణుడు నవ్వుతూ చెప్తాడు, ఏమయ్యా మధ్వా, నువ్వు వాయు సంభూతుడివి, నువ్వు చాలా శక్తివంతుడివి, నువ్వు పాటించాలంటే ఖచ్చితంగా పాటించగలవు. అందరూ నీలాగా శక్తివంతులు కాదు కదయ్యా, పాటించడానికి ప్రయత్నించమని రాయవయ్యా అంటాడు. ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తాం, బెస్ట్ రైస్ అంటే 200 రూపాయలు అనుకుందాం కేజీ, కానీ వాడు 30 రూపాయలది కూడా కేజీ పెట్టుంటాడు అక్కడ. ఎందుకని? బెస్ట్ 200 రూపాయలదే పెట్టచ్చు కదా, 30దే ఎందుకు పెట్టారు అంటే అందరికీ 200 ఖరీదు చేసి తీసుకునే స్తోమత లేదు కాబట్టి 37 కూడా ఉన్నాడు కాబట్టి వాడి కోసం పెట్టారు. అందుకని తమో గుణంలో ఉన్నటువంటి పురాణాన్ని వాడు పాటిస్తే నెక్స్ట్ జన్మకైనా రజోగుణం పురాణం పాటించేటువంటి స్తోమత లభిస్తుంది. తర్వాత రజోగుణాన్ని పాటించితే తర్వాత సత్వగుణానికి వస్తాడు, తర్వాత ఎప్పుడో శుద్ధసత్వానికి వస్తాడు. మనందరం కూడా ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు ప్రభుపాదుల వారి కృప వల్ల ప్రతినిత్యం భాగవతాన్ని శ్రవణం చేయగలుగుతున్నాము అంటే ఈ జన్మలో సుకృతి కాదు, ఎన్నో జన్మలుగా చేసుకుంటూ వచ్చినటువంటి సుకృతి వల్ల దీన్ని మనం అన్ని జన్మల్లో అవన్నీ చేసుకుంటూ వచ్చాను, ఇంత భాగ్యం నాకు లభించింది, ఈ భాగ్యాన్ని మళ్ళా నేను విడుచుకోకూడదు అన్నటువంటి సత్యం మనలో స్పృశిస్తే అప్పుడు గట్టిగా పట్టుకుంటాం ఈ భాగవత్ ధర్మాన్ని. లేకపోతే మనకు అది ఎట్లా వచ్చింది అనేది, ఎన్ని తపస్సులు చేస్తే వచ్చింది అనేది తెలియకపోతే దాని విలువ తెలియక మనం అంత తీవ్రంగా తీసుకోమన్నమాట, అంత తీవ్రంగా సో అందుకని భగవంతుడు, అందుకనే ఏంటి అంటే భగవంతుడిని ఎప్పుడు కూడా కఠినాత్ముడు ఇటువంటి మాటలు అనకూడదు. ఏ స్థాయికి తగ్గవాడికి, ఆధ్యాత్మికంలో కూడా ఏ స్థాయికి తగ్గవాడికి ఇచ్చాడు. ఓకే, నువ్వు తమో గుణంలో ఉన్నావా, ఓకే, ఏదో క్షుద్ర పూజలు చేయి, లేకపోతే అది చేయి, ఇచ్చేయి, దేవతారాధన చేయి, అది చేయి, ఇచ్చేయి, అవకాశాలు ఇచ్చాడు, అందరికీ అవకాశాలు ఇచ్చాడు. అవన్నీ చేసుకుంటూ మెట్టు ఎక్కువ నీకు నన్ను సేవిస్తేనే అవకాశం, ఇంకా లేకపోతే లేదు అనేం లేదు. వాడి యొక్క చైతన్యాన్ని బట్టి అందరికీ అవకాశాలు ఇచ్చాడు. అయితే వాడు కొంచెం స్లోగా వస్తాడు, నేరుగా పట్టుకున్నాడు నేరుగా వస్తాడు. ఇంకేమైనా ఉన్నాయి సందేహాలు? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శీల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి, जगन्नाथ बलदेव सुभद्रमाय की, गोविंद श्रीनिवास की, गौर निताय की, हरिनाम संकीर्तन की, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल।